డీలిమిటేషన్ ఏంది? జిల్లాల యూనిట్గా డీలిమిటేషన్, జనగణన తర్వాత రాష్ట్రంలో పెరగనున్న శాసనసభ స్థానాలు, పునర్విభజనతో మారనున్న అసెంబ్లీల రూపురేఖలు, జిల్లా సరిహద్దులలోనే నియోజకవర్గాల్లోనే మండలాలు, గ్రామ మండల పట్టణ జిల్లా బార్డర్స్ వివరాలు అడిగిన కేంద్రం డిసెంబర్ 31 నాటికి తుది జాబితా అందించాలని సూచన. ఇప్పటికిప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చలేని పరిస్థితులలో ప్రభుత్వం. రాష్ట్రంలో అమల్లో ప్రెసిడెన్షియల్స్ ఆర్డర్స్, జిల్లా సరిహద్దులు మారిస్తే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ వేయలేని పరిస్థితి. రాజకీయ పార్టీలకు టెన్షన్గా పునర్విభజన అంశాలు. ఇక చూడండి, ఇది మన తెలంగాణకు సంబంధించి జిల్లాలండి. ఈ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పునర్విభజన ఎట్లా అనేది నేను చెప్తాను. ఏంటిది అంటే, జనగణన పూర్తయిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లా యూనిట్గా డీలిమిటేషన్ చేస్తుండడంతో అసెంబ్లీల రూపురేఖలు మార్చే అవకాశాలు కనిపిస్తాయి. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల సరిహద్దుల తుది జాబితాను అందించాలని ఇప్పటికే జనాభా లెక్కల అధికారులు అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాశారు. అంటే డిసెంబర్ 31 నాటికి ఉండే సరిహద్దుల ప్రకారమే జనగణన చేపట్టనున్నారు. ఆ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాలను పునర్విభజించారు. దీంతో కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కావడంతో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు కూడా మారే అవకాశం ఉంది. ఇక నియోజకవర్గాలకు సంబంధించి ఎట్లుంటుంది, ఏం కథ, ఇది చాలా మందికి తెలియదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 153. అంటే ప్రస్తుతానికి మీ అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 119 స్థానాలు ఉన్నాయి. అంటే దాదాపుగా 153 స్థానాలు ఉంటాయి. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆలోచించండి. ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలనే, అవి 153కు పెరుగుతాయి. అంటే దాదాపుగా 34 స్థానాలు పెరుగుతాయి, ఎక్కువ మరో 34 స్థానాలు యాడ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఏంది అంటే, జనాభా సగటు ఆధారంగా 10% కానీ ఎక్కువ కానీ ఉండే విధంగా నియోజకవర్గాలను విభజిస్తారు. ఉదాహరణకు 2027లో రాష్ట్ర జనాభా ఎంత, 4 కోట్లు లెక్కిస్తే ఒక్కో నియోజకవర్గానికి సగటుగా అంటే 2,61,000కు సంబంధించి ఉంటుంది. దీన్ని 10% ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలను యూనిట్గా తీసుకుని ఏర్పాటు చేస్తారు. మొదటగా జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలనే సగటు తీస్తారు. ఆ జిల్లాలలో జనాభా సగటు వేసుకుని నియోజకవర్గాల వారి సంఖ్య ఖరారు చేస్తారు. 2009లో పునర్విభజన జరిగినప్పుడు 12.5% కన్నా సీట్లు రావడంతో ఆ నెంబర్ 12గానే పరిగణించి వరంగల్ జిల్లాలో ఒక సీటును తగ్గించి అప్పటి వరకు ఉన్న 13 స్థానాలను 12కు తగ్గించారు. ఇదే విధంగా మొదట జిల్లా యూనిట్ 153 సీట్లను విభజించి ఆ తర్వాత సంఖ్యను ఖరారు చేస్తారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఆ సరిహద్దులు, జిల్లా రూపురేఖలు కూడా మారే అవకాశం ఉంటుంది. సో నేనేమంటున్నానంటే, ఫ్యూచర్ పాలిటిక్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మీరు రాను రాను ఇక్కడ రాజకీయాలలో ఎట్లా మారబోతాయంటే, మీరు అనుకుంటున్నారు కావచ్చు చాలా వరకు కూడా ఈరోజు బీర్లు లేకపోతే మద్యము డబ్బుకుంటుంది. రానున్న రోజులలో ఎక్కడున్నా కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు మంచోళ్ళు, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎలాంటి రూల్ రావాలనేది త్వరలో రాబోతాయి. ఈ పునర్విభజన అయిన తర్వాత 153 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే రోజు సోషల్ మీడియా కూడా ఉధృతంగా పనిచేయడం, నియోజకవర్గాలలో, గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాలలో ఏది జరిగినా సెకండ్లలో కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే, పూర్తి స్థాయిలో కూడా డీలిమిటేషన్ ద్వారా పునర్విభజన అంటే అసెంబ్లీలకు సంబంధించిన పునర్విభజనతో అసెంబ్లీ ఇలా రూపురేఖలు మారడంతో పాటు దాదాపుగా 34 స్థానాలు కూడా ఎక్కువ రావడంతో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎట్లా అనేది మీరు కూడా చూస్తారు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూద్దాం. ఏది, లిక్కర్ అప్లికేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 5,000 కోట్లు. ఫీజు ఏది అంచనా వేస్తున్న అధికారులు ఫీజు పెంచిన పోటీ పడి దరఖాస్తులు 1,50,000కు పైగా రావచ్చని ఎస్టిమేషన్. వారవ్వా, ఇప్పుడు గతంలో ఎంత వచ్చినాయి? 1,32,000 దరఖాస్తులు వచ్చినాయి. 2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ తాగుడుకున్నంత గిరాకీ ఇంకా ఏడ లేదండి. నిజంగా చెప్తున్నా, గుడి వెనక బడి పక్కన ప్రజల నివాసాలలో ఎక్కడ పడితే అక్కడ షాపులు, లిక్కర్ షాపులు దారుణంగా ఉండి ప్రజల భవిష్యత్తు మీద, ప్రజల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు? పరిశ్రమల రాకలతోని, పన్నులతోని, ట్యాక్సులతో నడుస్తుంది అనుకున్నాను. ఇది పెద్ద బ్లండర్ జోకు. మన తెలంగాణ ప్రభుత్వం నడిచేది లిక్కర్ మీద. ఇజ్జత్ పోయే కథ. అదే నన్ను చెప్పుకున్నా మన ఇజ్జత్ పోతుంది. ఏరా బాబు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, సార్ నేను అది పిహెచ్డీ అయిపోయింది, పలానా వైన్ షాప్లో పనిచేస్తున్నా అన్నట్టున్నది కథ. పిహెచ్డీ అయిన వ్యక్తి ఎక్కడ ఉండాలి? ఒక ఉపాధ్యాయుడిగానో, ఒక ఏది అధ్యయనం చేసే వ్యక్తి, దేనైనా ఒక శాస్త్రవేత్తగానో లేకపోతే దేని మీద స్టడీ చేసే వ్యక్తి నలుగురికి
మార్గదర్శిగా ఉండాల్సిన పదోన్నతి ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు ఆగమైపోతున్నారు. గట్లనే ఉన్నాయి. తెలంగాణ పరిపాలన కూడా గట్లనే పడబడాలి. ఇక్కడితో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నడుస్తుంది. గతంలో నడిచింది, ఇప్పుడు నడుస్తుంది. గతంలో కేసీఆర్ తాగుబోతులను చేస్తున్నారని రకరకాలుగా రాద్ధాంతం చేసి కదా ఇక్కడ ఉన్న సన్నాసులు. ఇప్పుడు అంతగా డబుల్తోనే ప్రభుత్వం నడుస్తుంది. మీకు తెలుసో లేదో లెక్కలు తీయమనుర్రి, లెక్కలు తీసి మాట్లాడమనుర్రి, మీకే తెలుస్తుంది. ఈరోజు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆదాయం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలను ఆగం చేస్తున్నారు. తాగుడు మీద లేదా తాగుడు మీద పెట్టిన ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అమ్మాలి, ఎన్ని టార్గెట్లు ఇవ్వాలి, ఎన్ని వైన్స్లకు లైసెన్సులు ఇవ్వాలి, మనం ఎట్లా చేస్తే బాగుంటుందన్న పెట్టిన తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇక ఇంకొక అంశం ఏంటంటే బీఆర్ఎస్లో గందరగోళం, కొప్పుల ఈశ్వర్ నియామకంతో కొత్త చర్చ. టీబీజీ